డైలీ టేస్ట్ ది డైలీ. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ శ్రీలంక వైపు దూసుకొస్తోంది. అయితే దీనికి ఓర్బన్ అని పేరు పెట్టారు. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఏపీపై అంతగా ప్రభావం లేకపోయినప్పటికీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతోనే ఉత్తర కోస్తాంధ్రలో రానున్న 4 రోజులు పొగమంచుతో పాటుగా చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది శ్రీలంక వైపు దూసుకొస్తుంది. దీనికి ఓర్నబ్ అని పేరు పెట్టారు. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ సునీత. జనవరి నెలలో సాధారణంగా ఎలాంటి తుఫాన్లు ఏర్పడ్డా గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే తుఫాన్లు రాలేదు. అప్పుడప్పుడు మాత్రమే జనవరిలో తుఫాన్లు వచ్చని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో బంగాళాఖాతంలో నేడు తుఫానుగా మారుతున్న తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. అది ఈ రోజు తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. దీనికి వార్నప్ అని పేరు పెట్టడం జరిగింది. వార్నప్ అంటే సముద్రం అని అర్థం కాబట్టి సముద్రంలో తుఫాన్లు వస్తున్నాయని ఆ పేరు పెట్టారని వాతావరణ శాఖ ప్రకటించింది. తమిళనాడు, కేరళలో భారీ ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పెద్దగా ప్రభావం లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ కూడా ప్రకటించడం జరిగింది. దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో దట్టమైన మంచు, చలి ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏదైతే వాయుగుండం కొనసాగుతుందో అది ఈ రోజు తుఫానుగా మారుతుంది. దీని ప్రభావంతో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ శ్రీలంక వైపు ప్రస్తుతం దూసుకొస్తుంది. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయి. ఏపీలో పెద్ద ప్రభావం లేకపోయినట్టుగా ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసి ఆ మేరకు ప్రకటించడం జరిగింది. దీని ప్రభావంతోనే ఉత్తర కోస్తాంధ్రలో కూడా 4 రోజుల్లో పొగమంచు, చలి విపరీతంగా ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ వాయుగుండం ఏదైతే తుఫానుగా మారుతుందో ఇది పుదుచ్చేరిలోని కరైకల్కు 780 కిలోమీటర్లు, చెన్నైకి 940 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మరికొద్ది సేపట్లో తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది తుఫానుగా మారితే బంగ్లాదేశ్ దీనికి వార్నప్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ వారం రాత్రి శ్రీలంకలో తీరం దాటే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేశారు. ఈ ప్రభావంతో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు, ఏపీలో మోస్తరు వర్షాలు పడతాయని చెప్పడం జరిగింది. శనివారం తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా చెప్పారు. కేవలం కొన్ని జిల్లాల్లోనే వానలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. 4 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్రలో పొగమంచుతో కూడిన వాతావరణం నెలకొంటుందని, అదేవిధంగా ఈ రోజు అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఇప్పటికే భారీగా పొగమంచు కురియడంతో మరి దీని ప్రభావం పెరుగుతుందని కూడా అంచనా వేశారు. శనివారం, ఆదివారం, సోమవారం ఇది పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో కూడా దీని ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్న పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఈ ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని కూడా అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చలి, మంచు అధికంగా ఉన్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా ఎవరు బయటికి రాలేని పరిస్థితి ఉంది. రైతులు అతి కష్టం మీద పొలాలకు వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రబీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు పొగమంచు, చలిని తట్టుకుని పొలాలకు వెళ్లే పరిస్థితి ఉంది. అయితే వైద్యులు మాత్రం ఎవరు కూడా పొగమంచులో బయటకు వెళ్లొద్దు, తగిన రక్షణ చర్యలు తీసుకుని వెళ్లాల్సి ఆదేశాలు జారీ చేయడం ఉంది. ముఖ్యంగా ఈ పొగమంచు వల్ల మామిడి పూత రాలిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు మామిడి పూత మీద ఉంది కాబట్టి రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మామిడి రైతులు ఇది కూడా రాలిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఏదైతే అర్నబ్ తుఫాన్ ప్రభావం రాష్ట్రం మీద కూడా ఒక మోస్తరు ప్రభావం చూపే అవకాశాలు ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పుడే విత్తు వేస్తున్నారు, అదేవిధంగా కొన్ని చోట్ల నాట్లు వేస్తున్నారు. కాబట్టి వ్యవసాయ రంగానికి పెద్దగా ప్రభావం లేకపోయినా ఈ మామిడి పూత రాలిపోయే ప్రమాదం ఉందని మాత్రం మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు చలి పెరగడం, పొగ మంచు ఎక్కువగా కురియడంతో రాత్రి వేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న నేషనల్ హైవే ప్రయాణించే వాహనాలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సునీత, రైట్, థ్యాంక్ యూ సో మచ్.